హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విక్కీ ప్లస్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, మన ఇల్లు ముంగట కొంచెం సముద్రం అవుతుంది కదా, అందులోకి అయితే మనం ఇట్లా మెట్లు కట్టబోతున్నాం. చూద్దాం, కట్టనైతే కడదాం. మన దగ్గరనైతే వుడ్ అయితే లేదు. ఇప్పుడైతే మనం వుడ్ కట్ చేసుకొని వెళ్ళేద్దాం. ఇదేమో కుక్క, నా కుక్క నేను అనలేను, నా దగ్గర రాదు అది. ఫుడ్ అయితే పెడతా, కానీ అది నా దగ్గర రాదు, ఎందుకో తెలియదు. ఇప్పుడైతే వుడ్ కొట్టుకోనికి అయితే వెళ్దాం పదండి. ఇటు సైడ్కి వెళ్తే సెట్ అవుతుంది గాయస్. ఇంకా వుడ్ కొట్టేలోపు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడనైతే మనం ఏం చేద్దామంటే, నా యాక్స్ డ్యూరబిలిటీ అయిపోయేదాకా చెట్లనైతే కొడదాం. చూద్దాం ఎన్ని అయితే వస్తాయో అన్ని కొడదాం. కొంచెం కోల్డ్ అయింది గైస్. మన హర్షవర్ధన్ ఎందుకు వస్తాడు అంటే, వస్తాడు గైస్. అతడు వేరే ఊళ్ళకి వెళ్ళాడు. ఇక వేరే ఊరి కాడికి వెళ్ళాక కూడా అతన్ని ఆడమంటే చాలా బాగుంది కదా. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయాడు, ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు మనం అద్దు రికార్డింగ్ చేయాలంటే ఎలా ఉంటుంది గైస్, మనకైతే అద్దు కదా. మనం అతనైతే ఎంజాయ్ చేయనియండి. నేనైతే ప్రతిరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను గైస్. కొంచెం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ వచ్చే వీడియోలు మీకు ఫస్టే వస్తాయి. మరియు బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి, అప్పుడే వస్తాయి మీకు గైస్. మన యాక్సిడ్ డ్యూరబిలిటీ అయితే అయిపోయిందా? బ్రేకింగ్ కవరే గైస్. చూద్దాం, బ్రేక్ అయితే అయిపోయింది గైస్. ఈ ఒక్కటైతే కొడదాం గైస్. ఇప్పుడైతే ఈ ఒక్కటి ఎందుకు కొడుతున్నానంటే, సగం చెట్టును ఉంచితే నాకు నచ్చదు గైస్, అందుకే. ఈ సగం చెట్టు ఉంటే నాకు నచ్చదు గైస్, ఎందుకో నాకు నచ్చదు. అందుకే ఇప్పుడు నేను పూర్తి చెట్టును కొట్టాను. ఎంత వచ్చి 37 అనుకుంటున్నా. 37 అయితే వచ్చాయి గైస్. ఇప్పుడైతే మనం వెళ్దాం పదండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఒకటే దారి. మనం ఏం చేయాలంటే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మైనింగ్ అన్న ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. చూద్దాం ఏదైతుందో అది చేస్తాను గైస్. గైస్ మనమైతే లిఫ్ట్ ద్వారా వెళ్ళిపోదాం పదండి. నా లిఫ్ట్ పంపించాలి గైస్. నార్మల్ లిఫ్ట్ ఇది అంత బాగుంటుంది. ఇదైతే ఇది దూరేసి ఇట్లా లిఫ్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ వచ్చినాక మనం వెళ్ళిపోవాలి. అంతే, మన ఇల్లుకి సెకండ్ ఫ్లోర్ వచ్చింది అట్లా గైస్. ఇక్కడికి వెళ్ళి సముద్రంలో చేద్దామని ట్రై చేస్తున్నాను. ఏమో చూద్దాం గైస్, వచ్చేది ఉంటే వస్తుంది మంచిగా. చూద్దాం. ఓకే, ప్లాన్స్ లెక్కలను అయితే కన్వర్ట్ చేస్తున్నాను. 1 స్టాక్ అయితే వచ్చింది, ఫస్ట్ స్టాక్ వచ్చింది, సెకండ్ స్టాక్ కూడా వచ్చింది. ఇంకా 2 స్టాక్స్ 38 బ్లాక్స్ అయితే అయినాయి గైస్. స్టేర్స్ అయితే కొట్టాలి గైస్. ఇక్కడ స్టేర్స్ కనబడట్లేదు, ఏంటి స్టేర్స్ ఉన్నాయా అనుకుంటున్నా. స్టేర్స్ అయితే ఇయ్యలేదు గైస్. స్టేర్స్ అని పడితే వస్తుంది కదా. అది ఒక స్టాక్ అయితే తీసుకుందాం గైస్. ఒక స్టాక్ తీసుకుంటే ఎందుకన్నా మంచిగా పనికి వస్తుంది. ఓకే, తీసుకుందాం పదండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్దామా లేకపోతే కిందికి వెళ్ళొద్దాం పదండి గైస్. ఎందుకన్నా మంచిది కిందికి వెళ్ళి వస్తేనే బెటర్. కిందికి వెళ్ళి రావాలి గైస్. కిందికి వెళ్ళి వద్దాం ఇప్పుడైతే. ఇక్కడ ఇవి పెట్టుకుంటుండాలంతే. ఇక్కడ మళ్ళీ గైస్ చూద్దాం ఇక్కడ దాకా. ఎస్, ఇది కొంచెం క్రాస్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకో ఇటు సైడ్ ఒక బ్లాక్ పెట్టేస్తే చూద్దాం. ఇంకో 2 బ్లాకులు పెట్టి ఒక్క నిమిషం గైస్. ఇప్పుడు చూద్దామా అండి గైస్. కరెక్టే ఉంది కానీ ఇది ఒక్కటి పెడదామా అని. ఓకే గైస్, ఏదో పెట్టేసాం. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా పెట్టేయాలి. ఇక్కడ దాకా మళ్ళీ అంతే గైస్. ఇట్లా బ్లాక్స్ పెట్టుకుంటా వెళ్ళాలి గైస్. అంతే. ఇంకోటి ఇంకో 2 బ్లాక్స్ పెట్టాలి ఇక్కడ. ఇంకొక బ్లాక్ ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది. ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలి గైస్. ఇక మీది దాకా ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలి అంతే గైస్. అంతే, ఇలా పెట్టుకుంటూ
వెళ్ళాలి. గైస్ ఫైనల్లీ అయిపోయింది గైస్. ఈ మెట్లు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఫెన్స్ పెట్టాలి గైస్. ఫెన్స్ పెట్టి అయితే ట్రై చేద్దాం. ఫెన్స్ కూడా కావాలి కాబట్టి స్టిక్స్ చేసుకోవాలి గైస్. కొన్ని అయితే స్టిక్స్ చేసుకొని ఫెన్స్ అయితే తీసుకుందామా అండి. ఫెన్స్ ఏడుంది ఫెన్స్. రెసిపీ అయితే చూసాను. ఇక్కడ 5 బ్లాక్స్ ఇటు పెట్టేసి ఇటు ఇటు అంతే గైస్. ఫెన్సెస్ వచ్చాయి గైస్. కానీ మన దగ్గర వుడ్ లేదు కావచ్చు. స్టిక్స్ అయితే ఉన్నాయి గైస్ మన దగ్గర. ఉన్నాయి 15 స్టిక్స్ అయితే ఉన్నాయి గైస్. చూద్దాం గైస్. 6 అయితే వచ్చాయి గైస్. 6 సరిపోవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్ కొట్టుకొని రావాలి గైస్. ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ అయితే. లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఓకే గైస్, లిఫ్ట్ ద్వారానైతే మనం కిందికి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇది కాదు గైస్. ఇక్కడ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లోనే అన్ని ఫుడ్ అది ఇది దొరుకుతాయి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం పదండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చేసినట్టే గైస్. ఇక్కడ ఈ ఆవుని అయితే కొడదాం గైస్. కొట్టు చత్తలేదు గైస్. చత్తలేదు. ఏంది గైస్ గిన్నె దెబ్బలు కొట్టినా చత్తలేదు. ఇదేమన్నా ఆర్మర్ వేసుకుందా? సచ్చింది గైస్. చేతులు కొడితే ఘోరంగా సేపు అవుతుంది. పికాక్స్ తోటి కొడదాం. 4 దెబ్బలకు ఏంది గైస్. చేతుడు అయితే ఎన్ని దెబ్బలు కొట్టినో ఏమో ఇప్పుడు. గైస్ ఇంకా నేను విలేజ్లో ఏ ఇల్లు లూట్ చేయలేదు గైస్. ఎందుకంటే వాళ్ళకు తీసి పెట్టాలి కదా గైస్ అని ఇచ్చిపెట్టేసా. అవసరం లేదని ఇచ్చిపెట్టిన. ఇప్పుడైతే అక్కడ పిక్స్ అయితే కనబడుతున్నాయి గైస్. పిక్స్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. నాకైతే తెలుస్తలేదు గైస్. 3 హార్ట్సే ఉన్నాయి. ఇంకా ఆ 3 హార్ట్స్ కూడా పోతున్నైతే ఏం చేయలేము గైస్. ఇక్కడ దాకా అయితే వచ్చేసాం గైస్. అక్కడ పిక్స్ అయితే కనబడ్డాయి కదా మనకి దాకా. అవి కట్ చేద్దాం పదండి. చంపేద్దాం గైస్. ఒక పీక్ అయితే చచ్చిపోయింది గైస్. ఇంకో పీక్ అయితే ఉంది. ఇప్పుడు ఇది కూడా చస్తుంది. అయిపోయింది గైస్. చచ్చిపోయింది. ఇంకా వెళ్ళాలి గైస్. ఈ ఆర్ట్ కోర్కి వెళ్ళినప్పుడు వస్తుందంటే ఎండర్ డ్రాగన్ని బీట్ చేసాకనే వస్తుంది గైస్. దీనికి అంతవరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడైతే వస్తుందా గైస్. చూసుకున్నాం. ఇక్కడ ఓకే గైస్. ఇక్కడైతే వెళ్దాం పదండి. ఇక్కడికి వెళ్దామా అండి. ఓకే గైస్. ఇక్కడికి వెళ్ళైతే ఇప్పుడైతే మనం మీదికి వెళ్ళాలి గైస్. ఫుడ్ని కుక్ చేసుకొని ఫుడ్ కట్ చేసుకుని అయితే వెళ్ళాలి గైస్. ఎప్పుడైతే ఇల్లు మన హోమ్ దగ్గరకు అయితే వెళ్తున్నాం గైస్. వెళ్దాం పదండి గైస్. పదండి వెళ్ళేద్దాం పదండి. ఇక్కడనైతే వెళ్తాం గైస్. మన హోమ్ అయితే వచ్చింది గైస్. ఇంటి కాడ దాకానైతే వచ్చేసాం. మన మెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం ఏం చేయాలి తెలుసా గైస్. ఈ ఫుడ్ అయితే పెడదాం గైస్. ఈ 5 ఉన్న ఫుడ్ని అయితే పెడదాం. ప్రాక్ చాప్ అంట అది పెట్టేసాం. అది అవుతుంది గైస్. మనం అంత లోపల యాక్స్ అయితే చేసుకుందాం గైస్. మనకు యాక్స్ అయితే లేదు గైస్. ఇవ్వదా అది అప్పుడే బ్రేక్ అయింది కదా గైస్. మీరు చూసారు కదా అప్పుడే బ్రేక్ అయింది. అందుకే ఇక నేను మళ్ళీ అయితే చేసుకోలేదు. ఇప్పుడు ఫుడ్ రెడీ ఉంటుంది కదా గైస్. ఇంకా ఓకే గైస్ గ్లాస్ అయితే పెట్టడం మర్చిపోయా గైస్. ఇప్పుడైతే ఫుడ్ అయితే కుక్ అవుతుంది గైస్. ఇది హంగర్ బార్ని ఎంత పెంచుతుందో చూద్దామా అండి గైస్. గైస్ ఈ నిజమైన అంటే మనీ మైన్క్రాఫ్ట్ కంటే ఇది కూడా రియల్ మైన్క్రాఫ్ట్ లాగానే ఉంది. ఇది ఎవరికైనా కావాలంటే చెప్పండి గైస్. నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ మైన్క్రాఫ్ట్ గురించి చెప్తాను. ఇది మనీ మైన్క్రాఫ్ట్ అయితే అస్సలే కాదు గైస్. మీకు కావాలంటే చెప్పండి, నేను చెప్తాను.
ఇవన్నీ ఎట్లా యాడ్ చేసుకోవాలో చెప్తాను గైస్. ఇదైతే చేద్దాం. ఫస్ట్ అయితే వుడ్ కొట్టుకొని రావాలి గైస్. ఒక 20 అయితే కొట్టుకొని వద్దాం గైస్. 20 అయితే కొట్టుకుందామంటే సరిపోద్ది. ఇప్పుడైతే మనం వుడ్ కొట్టుకుందాం గైస్. వుడ్ ఎంత కొట్టుకుందామంటే ఒక 20 అయితే కొట్టుకుందాం గైస్. చాలుతుంది, 20 చాలుతుంది అని నేను అనుకుంటున్నాను గైస్. 20 అయితే సరిపోద్ది గైస్, ఖచ్చితంగా సరిపోద్దని నేను సరిపోతుంది గైస్. సరిపోద్దని అనుకున్నాడు కాదు, సరిపోద్ది. ఇక్కడితోనైనా వచ్చాయి 10 వచ్చాయి గైస్. ఇక్కడితో 10. ఇక్కడితో ఈ చెట్టుతో ఎంత వస్తాయంటే ఈ చెట్టుతో అయితే 16 వచ్చాయి గైస్. ఈ చెట్టుతో అయ్యో ఇక్కడ ఒక వుడ్ మర్చిపోయినా గైస్. ఈ చెట్టుతోనైతే 17 వచ్చాయి. ఈ చెట్టుతోటి గాయస్ ఇంకో చెట్టు అయితే ఒక గైస్ 21 అయితే అయిపోయినాయి గైస్. వెళ్దాం పదండి. చెట్టు జరుగు గైస్. స్టిక్స్ కూడా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడైతే వెళ్దాం పదండి గైస్. మళ్ళీ మనం లిఫ్ట్ ద్వారానే జస్ట్ మిస్ గైస్. ఇప్పుడైతే మనం మళ్ళీ లిఫ్ట్కి వెళ్ళి వెళ్దాం పదండి. లిఫ్ట్ అంటే చాలా ఇష్టం గైస్ మనకి. లిఫ్ట్ అంటే లిఫ్టే. ఎందుకంటే ఎప్పుడైనా మైన్క్రాఫ్ట్లో అవుతా లిఫ్ట్ కట్టాలి గైస్. ఇట్లా కట్టండి మీరు. నేనైతే ఇలానే కట్టా లిఫ్ట్ అయితే. ఇదే నా లిఫ్ట్, మీరే గుర్తుంచుకోండి. ఇదే నా లిఫ్ట్ ఇక ఇప్పటికెళ్ళి. ఇప్పుడైతే చూద్దాం గైస్ ఎక్కడ దాకా వెళ్తుందో ఇదంతా. గైస్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది గైస్. చికెన్ పెట్టి మనం బయటికి వెళ్దాం పదండి. గైస్ ఇప్పుడైతే అయిపోయింది గైస్. ఫెన్స్ కూడా పెట్టేశాను కాబట్టి అయిపోయినట్టే. ఈ డోర్ క్లోజ్ చేసి ఇప్పుడైతే ఇటు వెళ్దాం పదండి గైస్. ఇక్కడ ఫార్మింగ్ ఏరియా కోసం ఇదంతా క్లియర్ చేయాలి గైస్. ఇదంతా ఇక్కడ ఈ ఫస్ట్ లేయర్ మొత్తం క్లియర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సరే గైస్, ఫస్ట్ లేయర్ అయితే క్లియర్ చేద్దాం పదండి. అక్కడికి వెళ్ళి ఒక షవల్ అయితే చేసుకుందాం గైస్. మనకి ఎందుకన్నా మంచిది షవల్ అయితే పనికి వస్తుంది. ఎందుకంటే జల్దీ కట్ చేయడానికి పనికి వస్తుంది కదా. ఒక స్టిక్స్ అయితే లేవు గైస్. స్టిక్స్ అయితే చేసుకున్నా. ఇప్పుడు స్టోన్ షవల్ అయితే వేసుకున్నాం. షవల్ అయితే అయింది గైస్. తీసుకుందాం గైస్. ఇప్పుడైతే వెళ్ళి కట్ చేద్దాం పదండి. ఇదంతా క్లియర్ చేయాలి గైస్. ఫస్ట్ లేయర్ మొత్తం క్లియర్ చేసి చూద్దాం. ఫస్ట్ లేయర్ అయితే క్లియర్ చేద్దాం కదా ఎట్లాగో. ఇదంతా క్లియర్ అయిపోతుంది గైస్. క్లియర్ అయ్యేలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన షవల్ అయితే బ్రోగ్ అయిపోయింది గైస్. ఇంకో షవల్ అయితే చేసుకోవాలి. నేను ఒకటే షవల్ పడుతుందని నేను అనుకున్నా, ఎందుకంటే అది చూత చిన్నగానే కనిపించింది. కానీ ఇంకానైతే కొంచెం అంటే కొంచెం ఉంది గైస్. ఇప్పుడైతే వెళ్దాం పదండి గైస్. మీకి ఇట్లకి వెళ్ళి చేద్దాం పదండి గైస్. ఇక్కడికి వెళ్ళి ఇట్లా దారి తీద్దాం మనకే మంచిగా. ఇది తీసేస్తే అయిపోయింది గైస్. మెట్లు అయితే రెడీ అయిపోయినట్టే గైస్. మెట్లు అయితే రెడీ అయిపోయింది గైస్. దీని మీద అయితే స్టేర్స్ అయితే పెట్టాలి మనం. చూద్దాం. ఇంకో షవల్ అయితే చేసుకోవాలి గైస్. ఇప్పుడైతే మనం ఇంకో షవల్ అయితే చేసుకుందాం. ఒక షవల్ అయితే వచ్చింది గైస్. షవల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్దాం పదండి. గైస్ ఫైనల్లీ ఇదైతే పెట్టేశాను గైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఫార్మింగ్ ల్యాండ్ కూడా క్లియర్ చేసాం. అది ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఏ షీప్ నా ఇంట్లోకి వెళ్తావు, ఇది నీ ఇల్లు కదా నా ఇల్లు, ఈ స్టైర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది కూడా మీరు కామెంట్ చేయండి. ఈ మెట్లు ఎలా ఉన్నాయో, ఇది ఎలా ఉందో అన్నీ చూడండి. కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి గైస్. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే గైస్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముంగటికి వస్తాను. బాయ్.